వెల్కమ్ టు పండగ చేసుకో. రెండు చేతులు కలిస్తే చప్పట్లు, రెండు పెదవులు కలిస్తే ముచ్చట్లు, రెండు మనసులు కలిస్తే ప్రేమలు, అదే రెండు రాష్ట్రాల మహిళలు కలిస్తే పండగ చేసుకో సంబరాలు. మీ లక్ని పరీక్షించి చూసుకోండి, మేమిచ్చే డబ్బుతో పండగ చేసుకోండి. మరి ఈ రోజు పండగ చేసుకోవడానికి మీరు రెడీయా? మీరు రెడీ, నేను రెడీ, వాళ్ళు రెడీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ లెవెల్ 1. లెవెల్ 1 ఆడడానికి నాకు ఇద్దరు కావాలి. ఆ ఇద్దరు ఎవరో వచ్చేయండి అమ్మా. మీ పేరేంటో? వినత. నేను వినను. మీ పేరు? అనిత. ఓకే, వినత అండ్ అనిత, ఇప్పుడు మీరు తేజతో ఒక గేమ్ ఆడబోతున్నారు. ఏం లేదు, నేను మీకు ఒక టాపిక్ ఇస్తా. టాపిక్ ని మీరు కొంచెం ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి కాస్త సరదాగా ప్రెజెంట్ చేయాలి. వినిత అండ్ అనిత రెడీయా? రెడీ. ముందు అనిత గారు, నేను మీకు ఇస్తున్న టాపిక్ ఏంటంటే, జనరల్ గా మీకు జాతకం చెప్పేవాళ్ళు ఎలా చెప్తూ ఉంటారు ఏంటి, దానివల్ల మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? కొంతమంది ఇలా చూసి బాబ్బా అంటారు. మనం పోతామో లేదా గొప్ప స్థాయికి పోతామో కూడా అర్థం కాదు వాడి జాతకంలో. అలా జాతకం చెప్పేవాళ్ళు మీరు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సోది చెప్తానమ్మా, సోది చెప్తాను. నేను అదే చెప్తున్నా కొన్నేళ్ల నుంచి. ఉన్నది ఉన్నట్టు చెప్తాను, లేనిది కూడా ఉన్నట్టు చెప్తాను. సేమ్ పిన్స్. సోది చెప్తానమ్మా, సోది చెప్తాను. నాకెందుకు చెప్తావు సోది? మీరే చెప్తాను. చెప్పండి ఏంటి? ముందు చూస్తే ఇలియానా, వెనక చూస్తే నయనతార, ఇటు చూస్తే కాజల్. చెప్పు చెప్పు, నా లైఫ్ ఏంటో చెప్పు. ఎలా ఉందంటే అమ్మా నీ జాతకము, అరుంధతి నక్షత్రం, శివగామి నక్షత్రం, దేవసేన నక్షత్రం. అందరివి నా చేతిలోనే ఉన్నాయా? అందరి నక్షత్రాలు మీ దాంట్లో కనపడుతున్నాయి. నేను కూడా నీళ్ళల్లో బిడ్డలు పట్టుకుని పోతానా? ఎలా ఉండబోతుందంటే మీ జాతకము కుర్రో కుర్రు. అమ్మా చెప్పమ్మా. అయిపోయింది. ఆహా, ఏమి జాతకం అమ్మా మీ జాతకము. ఇప్పటికి 3 సార్లు చెప్పారు, అదేంటో మాత్రం చెప్పరు. కుంట భలే తొందర పడుతుంది. ఆ పేరు చెప్పమ్మా. వినపడట్లేదమ్మా. ఆ పేరు చెప్పమ్మా. చెప్పమ్మా, చెప్పు. చెప్పిందా? ఆగమ్మా, గూగుల్లో సెర్చ్ చేస్తున్నాగు. దొరికిందమ్మా, దొరికింది. ఏంటది? పండగ చేసుకో ప్రోగ్రామ్. అది ఎన్ని ఎపిసోడ్లో తెలుసా? 2000+, 3000+, 4000+. అలా 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 వెళ్ళిపోతావమ్మా. చివరాఖరికి ప్లస్ 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 ఈ పండగ చేసుకో సెట్ ఒక ముసలి వాళ్ళ సంఘంలో తయారవుతుంది. టీవీ షో కా నుంచి సినిమాలకు వెళ్తావు. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, కాలీవుడ్, నేషనల్ జియోగ్రఫీ, యానిమల్ ప్లాంట్. ఏంటి నేనేమన్నా యానిమలా? నేషనల్ జియోగ్రఫీ ఛానల్ నాకేం పని? ఇక్కడ కూడా యాంకరింగ్స్ ఉంటారంట. సరే ఓకే, అన్ని చోట్లకి వెళ్ళిపోతావమ్మా. మళ్ళీ ఇంకో విషయం అడుగుతానమ్మా. అడుగుతా. చెప్పమ్మా, చెప్పమ్మా, తొందరగా చెప్పమ్మా. నా కళల రాకుమారుడు గురించి అడుగు. దీపు అనే పేరుతో వస్తాడమ్మా నీ రాజకుమారుడు. బాగుంటాడా? చాలా బాగుంటాడు. రెక్కల గుర్రం మీద వస్తాడా? హైటు నాకన్నా హైటు, నీకన్నా కలరు. వద్దా? నాకు డామినేషన్ వద్దు. అయ్యయ్యా, తొక్కి పెట్టేలా ఉండేవాడిని తీసుకురా. ఇంకొక మాట చెప్పిందమ్మా చివరాకరణ. చెప్పనా? చెప్పండి అమ్మా. మీ అందంతో అందాలయాన్ని కడతారు. అందాలయం? ఇదేదో బాగుంది, అందాలయం లాగా. మీ నవ్వుతో ఉంది. మీ నవ్వుతో ఉంది, అందరినీ మనసును కొల్లగట్టేస్తారు అనుకోండి అమ్మా. ఫీజు అమ్మా, ఫీజు అమ్మని రమ్మని ఇస్తాను.
వచ్చి పలక మన ఫీజు ఇస్తాను. గూగుల్ ముందు వచ్చి మా ప్రాణాలు తీయడం కాదు. థ్యాంక్ యూ సో మచ్. అదమ్మా ఈవిడ సోది ఎంత బాగా చెప్పారో చూసారు కదా. ఇప్పుడు వినీత, అనిత. అనిత అయిపోయింది కదా, ఇప్పుడు వినీత. వినత గారు, మీకు నేను ఇస్తున్న టాపిక్ ఏంటంటే, మీరు పాత సామాన్లు అమ్ముకునేవాళ్ళు. మీ దగ్గర లేని సామాన్ అంటూ లేదు. ఆల్ సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ ఆర్ అవైలబుల్. ఓకే, సో మీరు దాన్ని ఎలా అమ్ముతారు, అందులో ఫన్ ఎలా మిక్స్ చేస్తారు అనేదే ఇప్పుడు మీ టాస్క్. డన్నా? ఆల్ ద బెస్ట్. రెచ్చిపోండి. యువర్ టైం స్టార్ట్స్ ఇప్పుడు. సామాన్లు సెకండ్ హ్యాండ్ సామాన్లు అన్నీ అమ్ముతామమ్మా మేము. చిన్న గుండు సూది దగ్గర నుంచి పెద్ద వాడే ప్యాంట్ దాకా అన్నీ అమ్ముతాము. మా దగ్గర చిన్నపిల్లలు వాడే డైపర్లు కూడా ఉంటాయి, పెద్దవాళ్ళు వేసుకునే ప్యాంట్లు కూడా ఉంటాయి. చిన్నపిల్లలు వాడే డైపర్లు కూడా మేము సెకండ్ హ్యాండ్ లోనే అమ్ముతాము. డైపర్లు అదే అమ్మా మా టాలెంట్. అది మీ టాలెంట్ కాదమ్మా, మా కర్మ. ఇవాళ మా మొదటి వచ్చే ఐటమ్ కత్తి. ఇది బాహుబలిలో కట్టప్ప వాడిన కత్తి. ఓ, ఇంతకీ ఎంత మీ కత్తి? 1000 రూపాయలమ్మా. 150 ఇస్తా. పేరాలాడతావేంటమ్మా? సరే ఫైనల్ 155. పేదలు కడుపు కొట్టద్దమ్మా అలా. డైలాగులకేం తక్కువ లేదమ్మా. సరే లాస్ట్ ప్రైస్ చెప్పు. 900కి ఇస్తానమ్మా. ఏంటి 900? ఈ కత్తి వాడావంటే కూరగాయలు కూడా బాగా తరగచ్చు ఈ కత్తితో. సరే కత్తి కాకుండా ఇంకేం ఐటమ్స్ ఉన్నాయి నీ దగ్గర? నా దగ్గర చీర ఉంది. ఇది ఉత్తి చీర కాదమ్మా, ఇది బాహుబలిలో అనుష్క కట్టుకున్న చీర. సెకండ్ హ్యాండ్. ఈ చీర కట్టుకుంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది, పెళ్ళైన వాళ్ళు కట్టుకుంటే వాళ్ళ మొగుళ్ళు చెప్పినట్టు వింటారు అన్ని. కరెక్టే. ఆ చీర కట్టుకుంటే మనం కూడా పుల్లలు ఏరుకుంటూ మిగతా శేష జీవితం గడిపేయచ్చు. ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి? హరితేజ వేసుకున్న చీర కూడా నా దగ్గర నుంచి తీసుకుందే. యు మీన్ సెకండ్ హ్యాండ్? అవునమ్మా, నా దగ్గర తీసుకుందే ఇది చీర. ఇది ఎవరు కట్టుకున్న చీర? అందరూ హీరోయిన్స్ కట్టుకున్న చీరే అమ్మా ఇది. అందరు కట్టుకుని నాకు ఇచ్చారు. అవునమ్మా. సెకండ్ హ్యాండ్ కాదైతే 10 హ్యాండ్స్ ఆల్రెడీ ఎక్స్చేంజ్. ఇవి మీ దగ్గర ఉన్న పాత సామాన్లా? అవునండి. అన్నిటికన్నా హైలైట్ మీ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్ డైపర్లమ్మా. అవి ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నా పర్లేదు, నేను కొంటాను. సరేనా? సరే. లాస్ట్ కి మీకు బేరం కుదిరినట్టుందిగా. థ్యాంక్ యూ. మీరు రండి. ఇప్పుడు వీళ్ళిద్దరూ పర్ఫార్మ్ చేశారు కాబట్టి చూద్దాం ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో. ఈ సెకండ్ హ్యాండ్ పాత సామాన్ల వాళ్ళకి ఎన్ని ఓట్లు, జాతకాలు చెప్పిన ఆవిడకి ఎన్ని ఓట్లు, పర్లేదులేండి. పర్లేదు, నేను డైపర్లు కొన్నాను కదా, మీకేంటి ఇంకా ప్రాబ్లం? ఏం లేదు. ఓకే, సోది చెబుతానమ్మ సోది అంటూ సోది చెప్పి లక్కీ జోన్ లోకి వెళ్ళిపోతున్నారు అనిత గారు. కంగ్రాచులేషన్. అనిత గారు, మీ జాతకం ఎంత కరెక్టో నాకు తెలియదు కానీ మీకు ఇప్పుడు డబ్బులు రావడం మాత్రం ఖాయం. సరేనా? ఏం లేదు, చాలా సింపుల్. నేను 5 లెక్క పెట్టే లోపు మీరు ఎన్ని డబ్బులు తీసుకోగలిగితే అంత డబ్బులు ఇచ్చేయి, ఇందులో పెట్టి తీసుకోవచ్చు. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 5 4 3 ఆశా. పట్టుకోండి. తీసిన డబ్బులతో ఇంకా సోది మానేసి డైరెక్ట్ గా జ్యోతిషాలయం పెట్టుకోవచ్చేమో. మీరు లెక్క పెడదాం. మీరు వస్తారా మరి? ఫస్ట్ తప్పకుండా నేనే వస్తాను కదా, మీ వల్లనే కదా నేను అయ్యింది. ఆహా, ఓహో, ఇన్ఫర్మేషన్ వచ్చిందమ్మా. ఏంటమ్మా? దేనికి? ఏంటి మీరే మాట్లాడతారా? మాకుండరా? ఉన్నది లక్ష్మీదేవి అందరి దగ్గర ఉంటది కదా, మరి ఆవిడ చెప్పాలి కదా మీరు ఎంత గెలుచుకున్నారు. చెప్పండి. మా లక్కీ లక్ష్మీదేవి చెప్పింది మీరు గెలుచుకున్నారు 2480 రూపాయలు. సో నెక్స్ట్ ఆడియన్స్ లక్కీ జోన్ ఆడేద్దాం. ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి నాకు నలుగురు కావాలి. ఎవరా నలుగురు? ఎవరు ఆడతారు? నమస్తే. నమస్తే అండి. మీ పేరు? కృష్ణవేణి. కృష్ణవేణి గారు ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్. హాయ్.
నీ పేరు? అక్షయ. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. 9th క్లాస్. 9th టేబుల్ చెప్పు. 9 1s 9, 9 2s 9 2s 18, 9 3s 27, 9 4s 36, 9 5s 45, 9 6s 54, 9 7s 9 7s 63, 9 8s 9 8s 72, 9 9s 81, 9 10s 100, 9 9s 90. 9 10s 110. ఇప్పుడు రివర్స్ లో చెప్పు. 9 12s 108, 9 11s 99, 9 10. హలో 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 హలో, నేనేదో అన్నాను కదా, నువ్వు మరి రివర్స్ లో కూడా చెప్పకు, నేను అవమానంగా ఫీల్ అవుతా. ఎందుకంటే నువ్వు ఏం చెప్పినా నాకు తెలీదు. హాయ్. హాయ్. నమస్కారం. నమస్కారం. మీ పేరేంటో? స్నేహ. మీరేం చదువుతున్నారు? MBA చేస్తున్నా. MBA చేస్తున్నారు. హలో. సునీత. నమస్కారం సునీత గారు. చెప్పండి సునీత గారు, మీ వారి పేరేంటి? సత్యనారాయణ. సత్యనారాయణ గారికి మీకు పెళ్లి చూపులు జరుగుంటాయి కదా, ఆ పెళ్లి చూపుల్లో మీ వారు మిమ్మల్ని ఏమన్నా ప్రశ్నించారా? ఏం లేదండి. ఏం లేదా? నిజం చెప్పండి. నిజంమండి. పేరు అడిగారు, వంట వచ్చా అని అడిగారు. అంతే అంతే. అయిపోయింది పెళ్లి. అంతే. వీళ్ళ నలుగురితో ముచ్చట్లు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు గేమ్ లోకి వెళ్ళిపోదాం. డైస్ ప్లీజ్. దీన్ని ఇలా 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 తిప్పి పైకి విసిరేయడమే. ఓకే రెడీ? తిప్పండి. రూపాయలు. కంగ్రాచులేషన్. కంగ్రాట్స్. మీరు HR గారు తిప్పండి. వామ్మో, బాబా మీకు 900 రూపీస్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్. సునీత గారు బాగా తిప్పండి. ఆకాశం తస్సదియ అమ్మకాని కేడితే ఆరేటి ఎంతగాని చెక్కు రాసి ఇద్దాం భూగోళం ఎప్పుడు 1000 రూపాయలు. కంగ్రాచులేషన్. తిప్పు. ఏది 700 నా ఎక్స్ప్రెషన్ పెట్టి చూద్దాం. కరెక్ట్ గా చూసి పెట్టు. బాబెట్టిందా? అయితే ఓకే బుల్లి హరితేజ, కంగ్రాచులేషన్. 600 రూపీస్ గెలుచుకున్నావు నువ్వు. ఓ సారీ, 700 రూపీస్. కంగ్రాట్స్. ఇప్పుడు మళ్ళీ లెవెల్ 2 ఆడడానికి మీరు రెడీయా? నాకు ఇద్దరు కావాలి. ఎవరు ఆడతారు? మీ పేరు? జ్యోతి. జ్యోతి గారు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. మీ పేరు? జాహ్నవి. జాహ్నవి గారు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ అనలిస్ట్. సాఫ్ట్వేర్. వెరీ నైస్. మరి జాహ్నవి గారితో అండ్ జ్యోతి గారితో మనం లెవెల్ 2 ఆడాలి. దానికన్నా ముందు ప్రాపర్టీస్ చూద్దాం. ఏం లేదండి, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. సో మీరు కొంచెం ఇంటెలిజెంట్ పీపుల్ కాబట్టి ఆన్సర్ చెప్పగలిగితే ఇమ్మీడియట్ గా పరిగెట్టుకుంటూ వెళ్ళి బలూన్ బ్లాస్ట్ చేయాలి. బలూన్ చేత్తో పగలగొట్టకుండా బలూన్ మీద మీరు కూర్చుని అలా బ్లాస్ట్ చేయాలి. మళ్ళీ వెనక్కి రింగ్ లోకి వచ్చి ఆన్సర్ చెప్పాలి. ఓకే, మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరు ఎక్కువ క్వశ్చన్స్ కి సమాధానం చెప్తారో వాళ్ళు లక్కీ జోన్ ఆడతారు. ఓకే, మీ మొదటి ప్రశ్న 4 + 4 - 2 ఎంత? ఆన్సర్ 4 + 4 8, 8 - 2 6. రైట్ ఆన్సర్. మీ రెండో ప్రశ్న, తార్ రోడ్డు దేంతో వేస్తారు? అందమైన నువ్వు చూడండి, కొన్ని వస్తువుల్ని, కొంతమంది మనుషుల్ని అలా దోసిట్లో గాజు బొమ్మలా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకున్నారనుకో విరిగిపోతాయి, అలా వదిలేశారనుకో పగిలిపోతాయి. నాలాంటి వాళ్ళని, ఈ బలూన్ లాంటి వాళ్ళని. సరేనా? ఆన్సర్ తారు డాంబార్. తారు, డాంబార్. రైట్ ఆన్సర్.
మీ థర్డ్ క్వశ్చన్. జనరల్ గా నేనున్నాను అనుకోండి, ఫిబ్రవరి 24వ తారీఖు నా పుట్టినరోజు ఈ సంవత్సరం జరుపుకున్నాను. నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ ఎప్పుడు జరుపుకుంటాను? జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మలా, సబ్బు రాసుకున్న చందమామలా, ఇస్తరిలా నంచుకున్న ఆవకాయ గుమ్మలా, గడాబెడాయగా దిగాయ ఉన్న వెంకమ్మలా. ఆన్సర్ ఫిబ్రవరి 24th చేసుకుంటారు. రైట్ ఆన్సర్. మీ 4వ ప్రశ్న. ఆదివారం అనే పదంలో ఉన్న ఎన్టీఆర్ గారి సినిమా ఏది? ఈవిడ రిటర్న్ వస్తున్నప్పుడు అలా వస్తే మీరు ఎలా వస్తారు మేడం? అసలు అలవాట్లేదు సారీ, అందుకే శారీ అలవాట్లేదా? పెళ్ళ ఎన్నేళ్ళు అయిందో? 14 years అవుతుంది. అంటే చీర ఇన్ఫార్మల్ అని మీ ఫీలింగా? లే అలా అని కాదు, ఐ డోంట్ ఫీల్ కంఫర్ట్ ఇన్ దట్. చీర గురించి మీకేం తెలుసండి? చీమిడి వస్తే తుడుచుకోవచ్చు, కన్నీళ్ళు వస్తే తుడవచ్చు, వర్షం పడితే అడ్డుగా నిలబడొచ్చు, సిగ్గొస్తే మొహం దాచుకోవచ్చు. చీరలోని గొప్పతనం తెలుసుకో. చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. సమాధానం ఆది. ఆదిలో ఒక డైలాగ్ చెప్పండి. అమ్మ తోడు అడ్డంగా నరికే. మీ 5వ ప్రశ్న, లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న. 7 కొండలెక్కి ఎవరి దగ్గరికి వెళ్తాం? Put your hands up and say let's have some fun. 7 కొండలెక్కినంత ఆనందంగా ఉంది. సమాధానం వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి. రైట్ ఆన్సర్. జాహ్నవి గారు గెలిచారు కాబట్టి జాహ్నవి గారిని తీసుకుని మనం ఆడేద్దాం లక్కీ జోన్. సో జాహ్నవి గారు డబ్బులు గెలుచుకోవడం చాలా ఈజీ. ఇది అలా ఉంచండి, పాట ప్లే అవుతుంది. ఒక్కొక్క నోటు నాకు ఇవ్వాలి. ఓకే ఓకే. సో నేను తీసుకోను, మధ్యలో నాకు కొంచెం ప్యాంపరింగ్ కావాలి. మీరు చాలా మంచోళ్ళు తెలుసా? సరిపోలా? మీరు ఇంకా అందంగా ఉంటారు తెలుసా? ఓకే, ఆలోచిద్దాం. మ్యూజిక్. బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే, వారే వాహాలి బెర్రీ ఫోజులే, బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే, వారే వాహాలి బెర్రీ ఫోజులే, థోడా 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 చేసింది నన్ను తుక్కుడా తుక్కుడా తుక్కుడా, ఆడ ఈడ యాడ చిన్నాడు తెలవలేదు దీని సాడా. తీసుకోవాలా వద్దా? మరి ఏమన్నా చెప్పండి. హరి ప్లీజ్ టేక్ దిస్. నో 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 నో. హరి తీసుకోవా ప్లీజ్. నో 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 నో. శ్రీదేవి తీసుకోవా ప్లీజ్. ఇంకా నేనేం మాట్లాడతాను? అబ్బా. సో మరి జాహ్నవి గారు గెలుచుకున్న డబ్బులు 2520 రూపాయలు. Crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ లోకి వచ్చేసాం. మీ అందరికి డబ్బులు ఇవ్వడానికి మళ్ళీ ఒకసారి మనం ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఈ బలూన్ లో డబ్బులు ఉంటాయి అన్నమాట. మ్యూజిక్ ప్లే అవ్వగానే ఈ బలూన్ ఎవరి చేతిలో ఆగుతుందో వాళ్ళకి ఈ బలూన్ లో ఉన్న డబ్బులన్నీ. ఓకే, ఆల్ ది బెస్ట్. మ్యూజిక్. నీ కళ్ళలో నా ఉందే ఓ కావ్యం, నీ నడుములో నా ఉందే ఓ నాట్యం, నీ చుట్టూ ఉందే నా ప్రపంచం, జంతర మంతరు జాదూ చేసి మంతరమేదో వేసి లాగే లాగే ఓ లాగే లాగే. రండి. నమస్కారం. నమస్తే. తమరి నామధేయం ఏమిటో? లక్ష్మి. లక్ష్మి. కొంగు పట్టండి. 100, 200, 300, 400. ఓ మై గాడ్, 12 వేసి 100లే. 1200 గెలుచుకున్నారు మీరు. కంగ్రాచులేషన్స్. లాస్ట్ అండ్ ఫైనల్ బలూన్ ఆఫ్ టుడే. చూద్దాం ఎవరు గెలుచుకుంటారో. మ్యూజిక్.
కల్పన. కల్పన గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. కొంగు పట్టండి. వన్, టూ, 1100 రూపీస్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. ఎంజాయ్ చేశారా? చేసాము. పండగ చేసుకున్నారా లేదా? మీరు కూడా పండగ చేసుకున్నారనే నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ లో బోల్డ్ అంత ఫన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బాయ్.